హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బీరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక బీరకాయ తీసుకున్నాను. ఇలా ముందర వెనక కట్ చేసేసుకొని పీల్ చేసేయండి, మొత్తం తీసేయకండి. చూడండి, ఇలా పీల్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం టేస్ట్ చేసి చూడండి, కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి కదా. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకోండి. లేత బీరకాయ తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనివల్ల గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 2 టమాటాలు తీసుకున్నాను, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోండి చిన్న ముక్కలుగా. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ మసాలాలు ఫ్రై చేసుకుందాం. దానికోసం నేను చెక్క, మొగ్గ, తెల్లగడ్డ తీసుకున్నాను. వాటితో పాటు కొంచెం జీలకర్ర, కొంచెం కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు ధనియాలు వేసుకునే పని అయితే ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ధనియాల పొడి యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఫ్రై చేసేయకండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది చల్లారిన తర్వాతే గ్రైండ్ చేయండి పౌడర్ లాగా. ఇప్పుడే వేసేస్తే ముద్దలాగా అయిపోతుంది. ఇది చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, నేను దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. మీరు ధనియాలు వేసుకునే పని అయితే 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం వాటర్ ఏమి వేయకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నాను. వీటితో పాటు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. చూడండి, ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. టమాటా ముక్కలు కొంచెం మగ్గుతాయి. చూడండి, టమాటా ముక్కలు కొంచెం మగ్గాయి కదా,
ఇప్పుడు దీంట్లో బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. బీరకాయల్లో వాటర్ వస్తుంది, అందుకని వాటర్ అసలు వేయకండి, వేస్తే టేస్ట్ బాగుండదు. మూత పెట్టి కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూడండి వాటర్ వస్తున్నాయి కదా బీరకాయలో నుంచి, ఆ వాటర్తోనే బీరకాయను కుక్ అవనివ్వండి. టమోటాలు బీరకాయ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం కూరకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. కొంచెం కారం, బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. మూత పెట్టి కుక్ చేసుకోండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని కలుపుకుందాం. దాంతోపాటు కొంచెం కరివేపాకు, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. మూత తీసి చూద్దాం. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది అన్నంకి చపాతీకి చాలా బాగుంటుంది. దీంట్లో నేను పొడి వేసుకున్నాను కదా, అది మీరు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.